రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరంలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ తో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వ సహాయ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నరసరావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 45 మందికి 31,59,194 రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కొత్తమాసు శాంతకుమారి. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత మన ప్రీతమ నేత మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మరి అందరూ ఆరోగ్యాలు బాగుండాలి, ఆరోగ్యం బాగుంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయనే ఆలోచనతోటి ఆరోగ్యంలో రాని కేసులన్నిటి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు చేసుకొని పేద ప్రజలను ఆదుకోవడానికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ని గడిచిన 2 ఏళ్లుగా ఈ ప్రజలందరూ కూడా ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతోటి అందరూ కూడా ఆర్థిక పరంగా ఆదుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమంలో గడిచిన 5 ఏళ్లుగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన పాపాన పోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మానవత్వంతో ఒక మంచి ఆలోచన చేసి మరి పేద ప్రజలను ఆదుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖర్చులు అవుతాయి కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆలోచనతోటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో మరి నర్సరావుపేట పట్టణంలో ఇవాళ దాదాపు 44 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. నర్సరావుపేట అసెంబ్లీ ఆఫీస్ లో దాదాపు 34 లక్షల రూపాయలని ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కింద 44 మందికి ఇవ్వడం జరిగింది చెక్కులు. అదేవిధంగా ఇంతవాటికి దాదాపు 10 కోట్ల రూపాయలని మనం ఈ 2 ఏళ్లలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 6.5 కోట్ల రూపాయలని, ఎల్ఓసి కింద 3.5 కోట్ల రూపాయలని నర్సరావుపేట పట్టణంలో మన అసెంబ్లీ సెగ్మెంట్ లో మనం ఇవ్వడం జరిగింది. మరి దాదాపు 10 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఈ విధంగా ఆదుకుందంటే ఎంత గొప్ప విశేషం ఒకసారి ఆలోచన చేయండి. ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆరోగ్యపరంగా అందరూ బాగుండాలి, ఆర్థిక పరంగా బాగుండాలనే ఆలోచనతోటి వారిని ఆదుకోవటానికి మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. మరి నిజంగా ఇక్కడ ఉన్న పేద వర్గాలందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నప్పుడు కొంతమందికి 1,00,000 రూపాయలు వచ్చినాయి, కొంతమందికి 50,000, కొంతమందికి 30,000 ఈ విధంగా రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే వేడి నీళ్ళు చన్నీళ్ళలాగా ఎంతో కొంత ఆదుకున్నది ప్రభుత్వం. మరి ఇటువంటి ఆదుకునే ప్రభుత్వం, ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నందుకు అందరూ కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు భయపడాల్సిన పని లేదు. ఆర్థిక పరంగా దేన్నైనా ఆదుకోవడానికి ఉమ్మడి కూటమి ఉంది. అదేవిధంగా నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఉంది. పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి కార్యకర్తని ఆదుకోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా కొంతమందికి అన్నదాత సుఖ పడలేదని తెలిసినప్పుడు కొన్ని గ్రామాల్లో వారికి కూడా పార్టీ తరఫున మేమే డబ్బులు ఇద్దామని ఆలోచన చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న ఉమ్మడి కూటమిని మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసే బాధ్యత మనకు ఉంది. కాబట్టి మరి ఇక్కడున్న ప్రజలందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అనాలి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. నా పేరు నల్లబోతు మస్తానమ్మ. మా పాప కాలుకి సర్జరీ జరిగింది. డాక్టర్ చదలవాడ అరవింద్ గారు ఎమ్మెల్యే గారి సహకారంతో చంద్రబాబు గారు మాకు ఈ చెక్కును అందజేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అరవింద్ గారు.